అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన నాన్ అలాటీస్ ఫ్రెండ్స్‌కి మరీ నమస్కారం. ఎందుకంటే గోపన్‌పల్లిలోని 9.14 ఎకరాల భూమి ఇక వచ్చేసిందంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ ఈ దీనికి సంబంధించిన కేసు హైకోర్టులో ఉంది. జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు జరిగిన మరుసటి రోజు అంటే 19వ తేదీ నాడు దీన్ని ఫైనల్ హియరింగ్స్ ఉన్నాయి. తీర్పు వచ్చేస్తుంది. ల్యాండ్ మనకు దొరికిపోతుంది అని చెప్తున్నారు. అసలు నిజానికి హైకోర్టులో ఉన్న ఈ కేసు 9.14 ఎకరాలలో జర్నలిస్టుల కేటాయింపుకు సంబంధించిన కేసా, లేకపోతే జర్నలిస్టులు భూ కబ్జా పాల్పడకుండా నిరోధించేందుకు సంబంధించిన కేసా అనేది ఆలోచించాల్సింది. వాస్తవానికి ఇది భూమి కేటాయింపు సంబంధించిన కేసు కాదు. ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా చూసేందుకు రాజనగర్ డిప్యూటీ కలెక్టర్ జారీ చేసిన హెచ్చరిక నోటీసు మీద మన మేనేజింగ్ కమిటీ సభ్యులు కోర్టుకు వెళ్ళారు. అది ఈ కేసు. తప్పిసేది భూమిని ఈ 9.14 ఎకరాల భూమిని జర్నలిస్టులకు కేటాయించిన కేసు కానే కాదు. వే బ్యాక్ 1992లో మనకి అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయసాయిరెడ్డి 60 ఎకరాలు కేటాయించినప్పుడు రెవెన్యూ ఆఫీసర్లు గోపన్పల్లికి వచ్చి సర్వే చేసినప్పుడు ఇక్కడ 60 కాదు 72 ఎకరాల స్థలం ఉందని వాళ్ళు నిర్ధారించి 12 ఎకరాలు పోను 60 ఎకరాల సంబంధించిన లేఅవుట్ మీరు ప్రిపేర్ చేసుకొని మేము ఫైనల్ చేస్తామని చెప్పారు. దాని ప్రకారమే అప్పటి జనరల్ సెక్రటరీ రాహుల్ కుమార్ 60 ఎకరాలకు లేఅవుట్ చేశాడు. మిగతా 12 ఎకరాల భూమి ఇప్పుడు రాహుల్ కుమార్ కానీ మీరు దివాకర్ అడిగినా కూడా ఈ విషయం చెప్తారు మీకు. ఆ 12 ఎకరాల భూమి బ్రాహ్మణ సంఘం వైపు ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన వాళ్ళు పర్టికులర్ ఇంకోటి ఆ 12 ఎకరాలు కూడా లోతట్టు ప్రాంతం, వర్షాలు పడితే చెరువులా తయారవుతుంది కాబట్టి దాన్ని వదిలేసేసి మిగతా భూమిని ఒక ముక్కలా తీసేసుకొని 60 ఎకరాలకు మనం లేఅవుట్ చేసి ఇచ్చేశారు మనకి. ఆ మిగులు భూమి గురించి మేము పట్టించుకున్నా కానీ మాకు కుదరలేదు. అప్పుడు మేము అడిగినా కూడా విజయసాయిరెడ్డి ఇచ్చేందుకు సిద్ధపడలేదు. తర్వాత 2012-13లో అప్పటి మేనేజింగ్ కమిటీ ఈ భూమిని ఈ 12 ఎకరాలు 9 ఎకరాలు ఎంత మిగులుతంత అది మాకు కేటాయించాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఒక వినతిపత్రం అందజేశారు. మిగతా అధికారులు కూడా వినతిపత్రాలు ఇచ్చి ఉంటారు. అప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వినతిపత్రం ఇచ్చే బదులు అప్పటి ముఖ్యమంత్రికి ఇచ్చుంటే ఏదో కొంత మేలు జరిగేది. అలా ముఖ్యమంత్రి ఇవ్వకుండా కలెక్టర్కి ఇవ్వడం, కలెక్టర్కు సంబంధిత అధికారులు మాటకు వినతిపత్రాలు ఇవ్వడం, వాళ్ళు చివరికి దీన్ని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన అప్పటి మేనేజింగ్ కమిటీ సభ్యులు ఇదేది పట్టించుకోకుండా కలెక్టర్ను అడగడం స్టార్ట్ చేశారు. దీంతో రెవెన్యూ సిబ్బంది ఆగ్రహం చెంది మన మేనేజింగ్ కమిటీకి ఒక నోటీస్ జారీ చేశారు. మీకు ప్రభుత్వం ఇచ్చింది కేవలం 60 ఎకరాలు మాత్రమే, దాని మించి మీరు ఒక గజం కూడా తీసుకోవడానికి వీల్లేదు. మిగతా ప్రభుత్వ భూమి ఉంది కదా 12 ఎకరాలు కానీ 9 ఎకరాలు కానీ దాన్ని మీరు కానీ ఆక్రమించేందుకు ప్రయత్నించినా, ఆ భూమిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినా మేము గట్టి చర్యలు తీసుకుంటామంటూ మన మేనేజింగ్ కమిటీకి ఒక హెచ్చరిక నోటీసు జారీ చేశారు. ఈ నోటీసు మీద మన మేనేజింగ్ కమిటీ అప్పుడు కోర్టుకు వెళ్ళింది. కోర్టులో ఏం చెప్పారంటే ఈ 12 ఎకరాల భూమిని మేము ప్రభుత్వం నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాము, మా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజేంద్ర నగర్ డిప్యూటీ కలెక్టర్ ఇలా మాకు నోటీస్ జారీ చేసి మా భూమిని వైపు రాకూడదని మమ్మల్ని హెచ్చరించడం మంచిది కాదు, దీన్ని స్టే ఇవ్వండి అంటూ కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు 20 పక్షాల వాదన విన్న తర్వాత కోర్టు ఏం చేసిందంటే యథాస్థితిని మెయింటైన్ చేయండి అని చెప్పింది. యథాస్థితి ఏది? ఆ 12 ఎకరాల విషయంలో ఎవరు ఏం చేయకూడదని. ఆ 12 ఎకరాలు అప్పుడు రెవెన్యూ ఆఫీషియల్స్ ఏం వాదించారంటే జర్నలిస్టులకు కేవలం 60 ఎకరాలు ఇచ్చాము, మిగతా స్థలంలో వాళ్ళకి ఎలాంటి హక్కు అధికారం లేదు, వీళ్ళేమో ఈ 12 ఎకరాలకు రావడానికి ట్రై చేస్తున్నారు, వీళ్ళని నిరోధించక మేము ఈ నోటీస్ జారీ చేశామని వాళ్ళు చెప్పారు. అక్కడ అలాగే ఆగిపోయింది. అక్కడికి ఆ నోటీస్తో వీళ్ళు నోటీసును సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏమో కేసునంట పెండింగ్లో పెట్టేసింది. ఆ కేసు ఇప్పటికీ పెండింగ్లో ఉంది. ఆ కేసుని ఇప్పటికీ వాళ్ళు విచారణకు ఆమోదించలేదు. విచారణకు ఆమోదించిన కేసును పట్టుకొని ల్యాండ్ వచ్చేసని ఎలా చెప్తారు? చెప్పడానికి అసలు వీలే లేదు. మీకు కొన్ని విషయాలు మీకు చెప్పాలి. మీకు ఈ మన 9 ఎకరాలు 9-10 ఎకరాలు అది బ్రాహ్మణ సంఘం వైపు తప్పిస్తే వేణుగోపాల్ ఇంటి బ్యాక్ సైడ్లో లేదు. వేణుగోపాల్ బ్యాక్ సైడ్ ఆ 12 ఎకరాలు ఆ 10-12 ఎకరాలు ఉండుంటే మన అప్పటి జనరల్ సెక్రటరీ ఈ ల్యాండ్ ఇక్కడ వదిలేసేసి ఆ 60 ఎకరాల వైపు ఎందుకు లేఅవుట్ చేయించేవాడు? ఆ చివరికి ఎందుకు వెళ్ళేవాళ్ళు? ఇక్కడ దీన్నే బాగు చేసుకునేవాళ్ళు కదా, ఇక్కడ కేటాయించేవాళ్ళు కదా. ఇప్పుడు మీరు రాహుల్ కుమార్ అడిగినా ఇదే చెప్తాడు. మాకు అప్పుడున్న పరిస్థితుల్లో ఆ 12 ఎకరాలు అటువైపు ఉండేది కాబట్టి
దాన్ని పక్కన పెట్టి మిగతా లేఅవుట్ చేసుకుని తప్పిస్తే వేణుగోపాల్ ఇంటి వైపు ఈ 12 ఎకరాలు ఉన్నట్టు మాకేం ఐడియా లేదని వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. అయినా మన వాళ్ళు మాత్రం 12 ఎకరాలు 10 ఎకరాలు 9 గుంటలు 14 ఎకరాలు 9.14 ఎకరాలు అక్కడే ఉందని వాదిస్తున్నారు. అందులో ఏమాత్రం నిజం లేదు. ఇక మిగతా కేసులోకి వస్తే ఈ మన ఎంసీ సభ్యులు మాటకు కలెక్టర్కి వినతిపత్రాలు ఇవ్వడం ద్వారా ఈ భూమిని కబ్జా చేస్తారన్న భయంతోనే 2013లో అప్పటి రెవెన్యూ డిప్యూటీ కలెక్టర్ మన ఎంసీకి ఒక నోటీస్ జారీ చేశాడు. మీరు ఇటువైపు వస్తే కఠిన చర్యలు ఉంటాయని. దాని మీద కోర్టుకు వెళ్ళారు మన వాళ్ళు. ఆ కోర్టు ఇంకా సాగుతుంది. మన వాళ్ళు పెట్టిన హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఇంతవరకు విచారణకు అంగీకరించబడలేదు. ఇది గమనించాలి. ఇంకోటి, కలెక్టర్కు వినతి పత్రాలు ఇస్తే ప్రభుత్వం ఎప్పుడైనా జర్నలిస్టులకు భూమి కేటాయించిందా? ఎప్పుడు చేయలేదు. ఈవెన్ గోపన్పల్లి భూమి కేటాయింపు కూడా మన నాయకులందరూ వెళ్ళి అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ గారు కూర్చొని పలుమార్లు వినతి చేస్తే ఆయన మనం ఇచ్చిన వినతి పత్రం తీసుకొని దాని మీద రాశాడు, వీళ్ళకి కొంత భూమి కేటాయించండి అని. ఆ ప్రాసెస్ సీఎం దగ్గర ప్రాసెస్ అయ్యి సీఎం ఆమోదించిన తర్వాత దాని ఫైల్ ప్రిపేర్ అయ్యి అది రెవెన్యూ డిపార్ట్మెంట్ వెళ్ళింది, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి వెళ్ళింది. మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత ఫైల్ ప్రిపేర్ అయిన తర్వాత దాన్ని క్యాబినెట్ ముందు పెట్టారు. క్యాబినెట్లో ఆమోదం తెలిపిన తర్వాతనే మనకు 60 ఎకరాలు కేటాయిస్తూ జీవో జారీ అయింది. అది ఒక ప్రాసెస్. అప్పుడే మన భూమి కేటాయిస్తుంది. రంగారెడ్డి కలెక్టర్కో లేదా ఇంకొకరికి వినతి పత్రం ఇస్తే ల్యాండ్ అలాట్ కాదు. ఆ విషయం వీళ్ళకి తెలియదా మరి? కలెక్టర్కు ఇంకో విషయం, 2008లో రాజశేఖర్ రెడ్డి నెహ్రూ